కావలి పట్టణం బృందావనం కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ 8వ విద్యా వైభవ్ సెలబ్రేషన్స్ వేడుకల్లో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాచి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కానీ మీరు సాధన చేస్తే మీకంటే తెలుగులో ఎవరు లేని విషయాన్ని మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చుకొని మీరు కంపేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళతో పోల్చి కంపేర్ చేస్తూ ఉంటుంది. మీలో 6 క్వాలిటీస్ ఉంటాయి, వాళ్ళలో ఒకే ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీ కంటే మీ ఎబిలిటీ చాలా గొప్పది. కాబట్టి మంచి స్థాయిలో ఉన్నారు. ఆ విధంగా ఎదిగేదానికి నేను కూడా డిజిటల్ లైబ్రరీని తొందరలో కావాలని ఏర్పాటు చేయబోతున్నా. అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ లేదా ఏపీఎస్సి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ 1952 నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల ఎగ్జామ్స్ జరిగినాయో అన్ని 6 క్వశ్చన్ పేపర్స్ ఆ డిజిటల్ లైబ్రరీలో ఉంటాయి. మీరు స్టడీ చేసుకునేటట్టుగా కూడా అతి తొందరలోనే దాన్ని కూడా కార్యరూపం దాచబోతున్నాం. బహుశా ఒక 1 year లో కూడా కావాలో ఒక పెద్ద స్కూల్ సెంటర్ తో పాటు ఒక పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఇప్పుడంటే మీకు క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పేదానికి అయ్యేవాళ్ళు ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఊరు లేదు, మీ మనసే గురువు, మీ మనసే మిమ్మల్ని తడతారు. అప్పుడే మీ తల్లిదండ్రులు కూడా ఇంకెందుకు నెగిటివ్ పెరుగుతుంది మీ మీద. ఎందుకంటే ఏమి చదువుకున్నా, ఎందుకు ఖాళీ ఉన్నావు అన్నది. అప్పుడే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి, తల్లిదండ్రులు ఒప్పించాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోవాలి. కానీ మంచి జీవితంలో సక్సెస్ ఇచ్చేటట్టుగా ధైర్యాన్ని తల్లిదండ్రులకు అందించాలి. మీకు తోడుగా ఈ కావలి ఎమ్మెల్యేగా, కావలిని కాపు కాసుకునే వ్యక్తిగా నేను రాజకీయ పదవిని ఆశించి రావా. పేద కుటుంబంలో పుట్టే, పేదవాడిగా పెరిగే, పేద కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ కావలిలో ప్రతి ఒక్క పేదవాడి కళ్ళ విద్యార్థులు అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒకనాడు రాజకీయ ఎలక్షన్ ముందు మీ కాలేజీకి రావడం జరిగింది. మీరందరూ కూడా ఓటు హక్కులు పొంది మీ జీవితంలో మొదటిసారి ఓటు వేసే హక్కు కల్పించుకున్న తరుణంలో మీ ముందుకు వచ్చి మన కావాలని మనం అభివృద్ధి చేసుకున్నాం. మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు నాకు చేతిలో చేయాల్సి నడవండి, ఈ కాలనీని అభివృద్ధి చేస్తానని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరినప్పుడు మీరందరూ కూడా యువత ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ బాధపడిన మీరందరూ కూడా నాకు ఓటు గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు తీసుకునే కావలి చరిత్రకి ఒక కొత్త పురాణంగా నాన్ని కలిగించాలని తెలియజేస్తున్నా. విద్యార్థులారా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళు ముగ్గురు మనకు దేవుడు. జన్మనిచ్చి, ఆకారం ఇచ్చి, పెరుగునిచ్చి, సంపదనిచ్చి, అన్ని ఇచ్చి మన కోసం కర్పూరంలాగా కరిగిపోతూ మన ఎదుగుదలను చూసి ఆనందించేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. అందుకే వాళ్ళు మనకు మొదటి దేవుళ్ళు. గురువుని నడకల మధ్య మనకు పాఠాలు నేర్పడానికి తల్లిదండ్రులు స్కూల్లో చేర్పిస్తే అక్కడి నుంచి జ్ఞానాన్ని పొంది తల్లిదండ్రులు మాట నేర్పారు, తల్లిదండ్రులు నడక నేర్పారు. కానీ గురువులు సమాజంలో ఉండే జ్ఞానాన్ని నేర్పుతారు. అటువంటి జ్ఞానాన్ని పొందిన గురువులు ఎప్పుడు ప్రేమించాలి, అభిమానించాలని అందుకనే మన నాన్నని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తెలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన అందరి జీవితంలో సెటిల్ అయిపోయేటువంటి దశలో ఉన్నటువంటి విద్యార్థులు. ఇప్పుడు మీరు చేసేది మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంటే మెచ్యూరిటీ వచ్చిందని అర్థం. ఇప్పుడు మీకు గురువు కంటే మీ ఆత్మసాక్షి పెద్ద గురువు.
గురువులు పాఠాలలో ఉండేటువంటి పాఠ్య పుస్తకాలలో ఉండే పాఠాలను నేర్పుతారు. కానీ మీ మనసు, మీ జీవితాల ఎదుగుదలకి కావలసిన పాఠాన్ని మీ మనసు